హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ చేయడం జరిగింది. సో ఇది ముందు వీడియోస్ లాగానే నేను ఇది 19th వీడియో. ముందు ఇది వరకు ఒక 18 వీడియోస్ చేశాను ఐసిటి సబ్జెక్ట్ మీద. సో ఈ యొక్క వీడియోస్ మీ టెట్ ఎగ్జామ్కి ఉన్నటువంటి సిలబస్లో ఒకటైనటువంటి ఐసిటి సబ్జెక్ట్ మీద చేస్తూ వస్తున్నాను. సో ఈ యొక్క వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఖచ్చితంగా మీరు ఐసిటి సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ఐసిటి సబ్జెక్టు క్రొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ టెట్ ఎగ్జామ్కి. సో కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క కొత్త సబ్జెక్టు డిఫికల్ట్గా ఉంటుంది అన్నటువంటి వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన కారణంగా నేను ఈ వీడియోస్ను సిరీస్ రూపంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీ యొక్క ప్రిపరేషన్ కోసము ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈ వీడియోస్ అన్నీ నేను ఇంతవరకు చేసిన 18 వీడియోలు, ఇది 19వ వీడియో. దాదాపు ఈ సిలబస్ అయిపోయేంత వరకు చేస్తాను, ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్. సో ఈ వీడియోస్ అన్ని మీరు ఉపయోగించుకోండి. మ్యాక్సిమం స్కోర్ గ్యారంటీగా మీరు గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు, సో ఇంతవరకు నా ఛానల్ని మీరు ఆదరించిన దాన్ని బట్టి, నన్ను సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like my videos, share my videos and subscribe my channel. And friends, I request you all, please recommend my channel to your friends, those who are preparing for TET exam, because these videos are specially preparing for TET exam ICT subject. సో ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఇచ్చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంగ్లీషు తెలుగు రెండు ఉంచాను, ఎందుకంటే ఇది కంప్యూటర్ టర్మినాలజీలో కొన్ని తెలుగులో పలికినా కూడా కరెక్ట్ అర్థం రాదు. అందుకని నేనేం చేశానంటే ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టి తెలుగుది కూడా పెట్టాను, సో దట్ మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, a device that monitors and controls incoming and outgoing network traffic based on user defined security rules is. సో తెలుగులో ఒక వినియోగదారు అంటే ఒక వినియోగదారు నిర్వచించినటువంటి భద్రతా నియమాల ఆధారంగా ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ను పర్యవేక్షించే మరియు నియంత్రించేటువంటి పరికరం ఏంటి? ఇక్కడ ఆప్షన్ ఏ యాంటీవైరసా, మాల్వేరా, ఫైర్ వాలా, నన్ ఆఫ్ ది అబోనా. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అన్నది ఈ యొక్క ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ అది దేని కండిషన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకునే కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది డివైస్ పరికరం అన్నము, కానీ ఇది యాక్చువల్గా ఒక భౌతికంగా ఉండే పరికరం కాదు. ఇక్కడ వర్డ్ అట్లా యూజ్ చేసాం అంతే. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఫైర్ వాల్ అన్నది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మానిటర్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఇది చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫైర్ వాల్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైర్ వాల్ ఈజ్ ఏ డాష్. అంటే మనం ముందు క్వశ్చన్లో చూసాం కదా, ఫైర్ వాల్ అన్నది యాక్చువల్గా అది ఒక భౌతికమైనటువంటి పరికరం కాదు, కానీ ఆడ వర్డ్ అలా యూజ్ చేసాం. ఇప్పుడు చూద్దాం, ఫైర్ వాల్ అన్నది ఏంటి? ఆప్షన్ ఏ సాఫ్ట్వేరా, ఆప్షన్ బి హార్డ్వేరా, ఆప్షన్ సి హార్డ్వేరా లేకుంటే సాఫ్ట్వేరా, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఫైర్ వాల్ అన్నది ఒక ఫిజికల్ డివైస్ కాదు, భౌతికపరమైన ఒక పరికరం కాదు, అదొక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఆ కంట్రోల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది కొన్ని యూజర్ డిఫైన్డ్ సెక్యూరిటీ రూల్స్ని బేస్ చేసుకుని కంట్రోల్ చేయాలి. సో ఫైర్ వాల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డాష్ ఆర్ స్మాల్ ఫైల్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఆన్ ఏ యూజర్స్ కంప్యూటర్ వెన్ ఏ యూజర్ విజిట్ ఏ వెబ్సైట్ ఆన్ ద ఇంటర్నెట్. తెలుగులో కూడా రాశాను చూడండి. ఒక యూజరు ఇంటర్నెట్లో వెబ్సైట్ను సందర్శించినప్పుడు
ఆ యూజర్, వినియోగదారు అంటే యూజరు కంప్యూటర్లో నిల్వ చేయబడిన చిన్న ఫైల్స్ని ఏమంటారు? మళ్ళీ చదువుతున్నా. ఒక యూజర్ ఇంటర్నెట్లో వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు ఆ యూజర్ కంప్యూటర్లో నిల్వ చేయబడినటువంటి చిన్న చిన్న ఫైల్స్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇమేజా, ఆప్షన్ బి కుకీసా, ఆప్షన్ సి ఫైర్వాలా, ఆప్షన్ డి పైవేవి కావా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుకీస్. సో కుకీ ఎప్పుడైతే మనము మన యొక్క కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే కుకీస్ అన్నటివి మన కంప్యూటర్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము కుకీస్ అంటాం. The next question is, identify which of the following is a temporary file. Identify which of the following is a temporary file. Temporary file. సో తెలుగులో కింది వాటిలో తాత్కాలిక ఫైల్ ఏదో గుర్తించండి. కింది వాటిలో తాత్కాలిక ఫైల్ ఏదో గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఫ్లవర్ డాట్ జేపీజీ, ఆప్షన్ బి టెంపరరీ డాట్ డిఓసి, ఆప్షన్ సి టెంపరరీ డాట్ డిఓసిఎక్స్, ఆప్షన్ డి వెబ్ డాట్ టిఎంపి. సో మనకు టెంపరరీ ఫైల్ ఏది అని ఇమ్మీడియట్గా మనం కనుక్కోవాలంటే ఆ ఫైల్ నేము డాట్ టిఎంపితో ఉంటుంది. అది మనం నిన్న వీడియోలో నేను చెప్పాను అది. సో టెంపరరీ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంది అని నిన్న వీడియోలో ఒక క్వశ్చన్ చదివాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా మనము టెంపరరీ ఫైల్ని ఎలా గుర్తించాలంటే ఆ ఫైల్ నేము డాట్ టిఎంపితో సేవ్ అయి ఉంటుంది. డాట్ టిఎంపి అనే పేరుతో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఆ పేరుతో ఉండేది ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెబ్ డాట్ టిఎంపి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కుకీస్ ఆర్ ఆల్వేస్ హార్మ్ఫుల్. ఇది ట్రూనా ఫాల్సా? అంటే ఇప్పుడు దాకా మనం ముందు క్వశ్చన్ చూసాం కదా, కుకీస్ అన్నవి ఎప్పుడు వస్తాయి? మనం ఎప్పుడైనా ఒక వెబ్సైట్ ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు చిన్న చిన్న ఫైల్స్ స్టోర్ అవుతా వస్తాయి. ఆ ఫైల్స్ని మనం కుకీస్ అంటాం. సో ఆ కుకీస్ మన కంప్యూటర్కి హానికరమా? అంటే ఈజ్ దీస్ కుకీస్ ఆర్ హార్మ్ఫుల్? ఎస్, ద ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ట్రూ. ఎందుకంటే కుకీస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మన కంప్యూటర్కి. అందుకు కాబట్టి కుకీస్ అన్నవి మన కంప్యూటర్కి ఎప్పుడైనా హార్మ్ఫుల్లే. సో కుకీస్ ఎల్లప్పుడూ హానికరమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ట్రూ. ట్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో these are the MCQs on in this video on ICT friends. సో ఇంకా రిమైనింగ్ సిలబస్ గురించి ఇంకా చేస్తూనే ఉంటాను. ముందు వీడియోస్ ఈ వీడియోస్ చూస్తూనే ఉండండి. ICTలో మ్యాక్సిమం స్కోరు సంపాదించండి. థ్యాంక్ యూ.